మమ్మీ డ్యాడీతో పెట్టుకోకు, డ్యాడీతో పెట్టుకుంటే ఎప్పుడు ఇంతే. అవును, మా వారితో పెట్టుకుంటే ఎప్పుడు ఇంతే. మేమిద్దరం ఈ మాటలు అనడానికి రీజన్ ఏంటో తెలుసా అండి? పాప ఎప్పటినుంచో చిప్స్ కావాలి డ్యాడీ అంటే సరే అన్నారు. నేనేమో మగ్గం వర్క్ షాప్‌కి తీసుకెళ్ళండి అని చెప్పేసి 2 మంత్స్ నుంచి అడుగుతుంటే, సరేనని ఒకరోజు 8:00కొచ్చారు కదా అని చెప్పేసి, సరే ఎళ్దాం అన్నారు. షాప్ అతనికి ఫోన్ చేస్తే ఉంటామన్నారని చెప్పేసి మేము బయలుదేరి ఎళ్ళేసరికి 9 అయిపోయిందనమాట. సరే అక్కడికెళ్ళి జస్ట్ అలా దిగి చూస్తున్నాం అనమాట. ఏవి బావుంటాయా అని చెప్పేసి. ఇంతలోకి మా వారికి ఫోనొచ్చింది. ఇక ఫోనొచ్చింది, అర్జెంట్ వర్క్ ఉందనమాట అని చెప్పేసి 10 మినిట్స్‌లో కానియండి, కానియండి అని చెప్పేసి హడావుడి చేశారు. సరే హడావుడి చేశారు కదా అని మేము కూడా ఇంకా అదే హడావుడిలో ఎళ్ళడానికి కుదరట్లేదు కదా అని చెప్పేసి, సరే ఏదో ఒక వర్క్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇచ్చాము. తీరా ఇక్కడే వచ్చింది చెప్తా వినండి. సరేనని 10 మినిట్స్‌లో ఇచ్చాము. పిల్లలకి స్నాక్స్ కూడా లేకుండా పాపం మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఎళ్లారు. తనొచ్చేసరికి 1:00 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మా పాప ఇంక ఒకటే గొడవ చేసింది. అది వేరే విషయం. సరే ఇంత చేసి ఆ వర్క్ అయినా సరిగ్గా వచ్చిందా అంటే, తీరా చూస్తే మేమేం చేసామంటే హ్యాండ్స్‌కి ఆ బోర్డర్ కాకుండా సెపరేట్ క్లాత్ ఎక్కువే తీసుకొని ఇచ్చాననమాట పెద్ద పాప దీనికి. ఇస్తే ఏం చేశారు, అతను ఆ క్లాత్ వేస్ట్ చేసి హ్యాండ్స్‌కి వాడాడు, ఫ్రంట్ పార్ట్ వాడాడు. బ్యాక్ పార్ట్‌కి అసల ఆ బ్లౌజ్‌లో క్లాత్ లేకుండా చేశాడనమాట. వర్కేం బ్యాక్ పార్ట్‌కి చేయలేదులే గానీ, కాకపోతే ఏంటంటే అసలు క్లాత్ లేకుండా చేశాడు. ఏంటి అలా చేశారంటే, ఒక హాఫ్ మీటర్ తీసుకుంటే సరిపోతుంది కదండీ! 200 కదా అని చెప్పేసి అంటాడు. 200 విషయం కాదసలు. ఇప్పుడు అది ఎగ్జాక్ట్ కలర్ దొరకాలంటే దొరకదు కదా! అందులోనూ ఇది పొట్లంగాలు కదా! మ్యాచింగ్ అనేది ఎగ్జాక్ట్ కలర్ దొరకదు కదా! చాలా ఇబ్బంది కదా! అంటే, అతను ఏ కాడికి ఎందుకండి దొరుకుతుంది 200కి హాఫ్ మీటర్ తీసుకుంటే సరిపోద్ది కదండీ అంటాడు. ఇప్పుడు దానికోసం వెతకాలి కదా! అది కూడా లాంగ్ ఫ్రాక్ అన్నమాట. ఇది పొట్లంగా అంటే హ్యాండిల్ విడివిడిగా లంగా, జాకెట్ అట్లా హ్యాండిల్ చేయలేదు తనని చెప్పేసి, లాంగ్ ఫ్రాక్ లాగా చేయిస్తానని చెప్పేసి, ఆ లాంగ్ ఫ్రాక్ కోసం అని చెప్పేసి బ్యాక్ వర్క్ ఉండదు కదా! ఎలాగో ఫ్రంట్ వర్కే కదా అని చెప్పి ఫ్రంట్ వర్క్ చేశాడు. బ్యాక్‌కేమో ఇలా క్లాత్ లేకుండా చేశాడు. ఇప్పుడు ఆ క్లాత్ కోసం మళ్ళీ వెతకాలి కదా! అయితే సరే మా వారు ఇంకేం చేస్తాంలే, సరే చేశాడుగా అయిపోయింది కదా మరి. అతను కూడా అనుకోలేదేమోలే పాపం అని చెప్పేసి, సరే చూద్దాంలే, సరే వెళ్లి వెతుకుదాంలే అని చెప్పేసి అంటుంటే, అప్పుడు మా చిన్న పాప అన్నదనమాట, మమ్మీ డ్యాడీతో పెట్టుకోకు, డ్యాడీతో పెట్టుకుంటే ఎప్పుడు ఇట్లానే ఉంటది. మళ్ళీ వస్తానన్నాడు. మళ్ళీ వచ్చినా కూడా ఇంతే ఉంటదని చెప్పేసి. ఈసారి కూడా నైటే వస్తారనమాట. నైటే తీసుకెళ్తారు. నైట్ ఎళ్ళామనుకోండి, ఆ సేమ్ కలర్ అనేది నైట్ కలర్స్ అంత కొంచెం తెలీదు. డే లైట్‌లో తెలిసినట్లుగా లైటింగ్‌లో కొంచెం అంత ఎగ్జాక్ట్ కలర్ తెలీదని జెప్పేసి, ఒకరోజు విడిగా ఎళ్దామని డిసైడ్ అయ్యాననమాట. ఆ టైంలో మా చిన్న పాప, నేను ఇద్దరం అనుకున్న మాటలు ఇవి. మమ్మీ డ్యాడీతో పెట్టుకుంటే ఎప్పుడు ఇంతే ఉంటదని. మీరు మాత్రం మా వారిలా కాకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దే.